నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్టు తెలంగాణకు సంబంధించి అంగన్వాడీలో 14,236 కొలువులు అంటే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తూ ఉన్నా. సో మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. సో ఇక్కడ చూసినట్టయితే 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టుల భర్తీ అంటూ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్, ఫైల్పై సంతకం చేసిన మంత్రి సీతక్క. తెలంగాణ వచ్చాక అంగన్వాడీలో తొలి నోటిఫికేషన్ అంటూ ఇక్కడ 14,236 కొలువులకు సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైల్పై ఇక్కడ సీతక్క గారు సంతకం చేసినట్టుగా కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి అయితే చూద్దాం. అయితే కోడ్ ముగియగానే నోటిఫికేషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అంగన్వాడీ హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తున్న తొలి నోటిఫికేషన్ ఇదేనని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉండగా సో ఇక్కడ 149 ఇక్కడ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సెంటర్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు 7 నెలల నుంచి 3 ఏళ్ళు అంటే 3 నుంచి 6 ఏళ్ళ మధ్య వయసు గల పిల్లలు కలిసి మొత్తం 21,59,988 మందికి బాలామృతం, ఎగ్ ఫుడ్ను అందిస్తున్నారు. త్వరలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను లాంచ్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదంటూ సో ఇక్కడైతే మనం చూడొచ్చు. సో ఈ ఎలక్షన్ కోడ్ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉందో అది ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడైతే అంటూ ఉన్నారు. సో చూడాలి. ఇది అప్డేట్ ఓవరాల్గా మరి అంగన్వాడీలకు సంబంధించి. సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను.